అక్కడ ఇంకో లైట్. ఇప్పుడు ఇది మొత్తం కూడా కొద్దిగా క్లీనప్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ కొంచెం చేంజ్ ఓవర్ చేద్దాం అనుకున్నా, అంటే మేక్ ఓవర్ చేద్దాం అనుకున్నా. ఏదన్నా వర్క్ మనం ఇలాంటివి కొంచెం ఎక్స్ట్రా వర్క్స్ చేయాలి అని అంటే కొంచెం మనకి మోటివేషన్ కూడా అవసరం ఉంటుంది. అలానే కొంచెం అంటే స్ట్రెంగ్త్ కూడా కావాలి మెయిన్. ఎందుకంటే ఈరోజు నాకు వర్క్ తక్కువ ఉంది, అందుకని ఫైనల్గా అయితే ఇక్కడ నేను సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మారుద్దాం అనుకున్నా, కాకపోతే ఇక్కడ ఈ వాల్ పేపర్స్ వీటన్నిటికంటే ఇలానే బాగుంటుంది అని అయితే అనిపించింది. చూస్తాను ఇంకేమైనా చేంజెస్ చేయాలంటే. ప్రజెంట్గా అయితే ఇక్కడ నేను ఇలాంటి స్ట్రింగ్ ఉంటుంది కదా, ఈ స్ట్రింగ్ లైట్ని అయితే పెడదాం అనుకుంటున్నా. మాకేంటంటే వాల్కి అంతా కూడా ఇది గ్రీన్ కలర్ వచ్చింది, దానివల్ల మేము ఎక్కువ లైట్స్ అలా పెట్టినా కూడా ఆ లైటింగ్ అనేది అంత బ్రైట్గా కనిపించట్లేదు. అందువల్ల వీడియోస్ ఏదైనా తీద్దాము, వ్లాగ్స్ నేను కనిపిస్తూ అని అంటే అంత చీకటి చీకటిగా అంత నీట్గా అనిపించట్లేదు అనమాట. అలానే ఈరోజు ఇక్కడ ఈ పనితో పాటు కొంచెం ఇక్కడ కూడా కొద్దిగా చేంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అందుకని ఈ వీడియోలో అయితే మీతో అన్ని షేర్ చేస్తా. ఇక్కడ ఉన్న సామాన్ అంతా కూడా తీసి క్లీన్ చేశాను, ఎందుకంటే ఇక్కడ స్టవ్ పక్కన కాబట్టి డైలీ క్లీన్ చేసుకోవాలి, లేదంటే జిడ్డు పట్టేస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఈ షెల్ఫ్ నేను విడిగా తయారు చేసుకున్నాను. నాకు ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూస్తే నాకు క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం, అందువల్ల నేను ఈ విధంగా ఒక షెల్ఫ్ అయితే తయారు చేసుకున్నా. అంటే మెజర్మెంట్స్ ప్రకారము ఈ హైట్ని డిసైడ్ చేసుకొని నేనైతే ఇట్లా చేశాను. ఎందుకంటే ఈ ఆర్గనైజరు ఇందులోకి వెళ్ళట్లేదు దీని కిందకి, ఎందుకంటే దీని కిందకి కినక ఇది వెళ్ళినట్టయితే నాకు కరెక్ట్గా మంచిగా ఒక కార్నర్కి వెళ్ళిపోయేది. అది కొంచెం ఇక్కడ హైట్ వచ్చిందనమాట, ఇదేమో కొంచెం తక్కువ ఉంది, అందువల్ల అది కుదరట్లేదు. అందులోనూ నేను అది తీసేద్దాం అనుకున్నా ఫస్ట్, కాకపోతే వాళ్ళు ఏంటంటే సిమెంట్తో వర్క్ చేశారు కాబట్టి అది మనకి తీయడం కూడా కొంచెం కష్టం. అందుకని ఇక్కడ నేనైతే ఇది అరేంజ్ చేసుకున్నా. ఇందులో అయితే చిన్న చిన్నవి అంటే మనకి ఎవ్రీ టైం యూజ్ అయ్యేవి, అంటే ఈ చిన్న చిన్న రోళ్ళు కావచ్చు, ఇక్కడ ఏమన్నా కొంచెం టీ షుగర్ కంటైనర్స్ అట్లా పెట్టుకుంటాం కదా, అవి పెడదామని అయితే అనుకుంటున్నా. ఇక్కడ కొన్ని అయితే ర్యాండమ్ థింగ్స్ పెడతాను, అవన్నీ కూడా మీరు వీడియోలో చూస్తారు. ఇది వచ్చేటప్పటికి స్ట్రింగ్ లైట్ దండి. ఇది మేము ప్రీవియస్ 2 years బ్యాక్ తీసుకున్నా. ఇది కొంచెం క్లీన్ చేసేసి దీన్నే స్టిక్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అదర్ థింగ్స్ ఏమీ యూజ్ చేయను, ఇంట్లో ఉన్న వాటితోనే ఇక నేనైతే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాము. ఇప్పుడైతే ఈ స్ట్రింగ్ లైట్ని తుడుస్తున్నా కొంచెం సర్ఫ్ లిక్విడ్ వేసుకొని, ఎందుకంటే ఇది జిడ్డు పట్టింది అంతకుముందు కిచెన్లో ఉన్నప్పుడు. మళ్ళీ లైటింగ్ ఏమన్నా డిమ్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో నేనైతే ఇది క్లీన్ చేస్తున్నా. ఇది చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇట్లా క్లాత్ పెట్టి తడి పెట్టకూడదు, ఎట్ ద సేమ్ టైం గట్టిగా కూడా లాగకూడదు. ఇవి 1 మీటర్ ఉంటాయి, ఇవి స్టిక్ చేసి ఇస్తారు వాళ్ళు మనకి, అందువల్ల కొంచెం కేర్ఫుల్గా అయితే మనము చూసుకోవాలి. ఇదంతా కూడా కిచెన్ దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం మెస్సీగా అంటే జిడ్డుగా ఉంటుంది, కొంచెం బంకగా అనిపిస్తూ ఉంటుంది. స్ట్రెంత్ అంతా కూడబెట్టుకొని ఈరోజు ఈ పని చేయాలి అని ఫిక్స్ అయిపోయా. తీరా చూస్తే ఇదంతా క్లీన్ చేసి అన్నీ చేసిన తర్వాత వీటికి చిన్న చిన్న హుక్స్ ఉండే నా దగ్గర, అవి చూస్తే ఎంత వెతికినా దొరకలేదు. సరే డబల్ సైడ్ టేప్ ఉంది కదా అని చెప్పేసి ఇది నేను అమెజాన్లో అనుకుంటా తీసుకున్నా. ఇది పెడితే టైల్స్ స్మూత్గా ఉంటాయి కదా, అందువల్ల అసలు ఇది అతకట్లేదు, పెట్టినా కూడా శ్రమ వేస్ట్. ఇప్పటిదాకా దాని గురించి తర్జనాలు పడి ఇక ఎట్లా అంటించాలో తెలియట్లా. నేనైతే ప్రీవియస్గా దీన్ని మన ప్యాకింగ్ టేప్స్ ఉంటాయి కదా దాంతో స్టిక్ చేశాను. అప్పుడు నా దగ్గర క్లియర్ది ఉందన్నమాట టేపు. ఇప్పుడు వచ్చేసరికి బ్రౌన్ కలర్ది ఉంది. ఆ బ్రౌన్ కలర్ టేప్ పెడితే అసలు స్టిక్ అవ్వదు ఇది. ఇక అందుకని టేప్ తెచ్చేంత వరకు ఇక ఇవన్నీ తీసేసాను నేను. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా ఇట్లా పేర్చి పెట్టా. ఇక ఇది తెచ్చుకోవాలి ఇప్పుడు, బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాక చేయాలి. అందుకే అండి నాకు తొందరగా సర్దబుద్ధి కావట్లేదు, ఎందుకంటే
అన్నీ కూడా ప్యాకింగ్లో ఉన్నాయి నాకు ఐటమ్స్. అవి కొన్ని కొన్ని ఎక్కడ పెట్టారో కూడా తెలియట్లేదు. ఒక్కొక్క ప్యాక్ తీయాలంటే నీరసం వస్తుంది. అన్నీ కూడా నేను ఇంకొక బెడ్రూమ్లో డంప్ చేసి పెట్టేశాను. అవసరం ఉన్నంత వరకే తీసి డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఎలక్ట్రికల్వి సంబంధించి క్రాఫ్ట్కి సంబంధించిన బాక్స్ ఇంకా నాకు దొరకలే. అవి ఎక్కడున్నాయో ఏంటో ఇప్పుడు మళ్ళీ పోయి బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక చూడండి, ఇప్పుడు బాక్స్ ఇచ్చి నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఈ ఎండకి, అసలు ఎండాకాలం లాగుంది విజయవాడలో అయితే, ఇంకా నీరసం వచ్చేస్తుంది నాకు. ఈరోజు చేస్తానో లేదో కూడా తెలీదు. కానీ సామాన్ అంతా కూడా క్లీన్ అయితే చేసి పెట్టేశాను. ఇంకా కొంచెం చేంజ్ ఓవర్ అన్నా కదా, అవి వరకు చేసేసుకుంటా. ఈ లైటింగ్స్వి మాత్రం పక్కన పెట్టేస్తా. నేను బయటికి వెళ్ళినప్పుడు అది కూడా మీతో షేర్ చేస్తానండి. బయటికి వెళ్ళేది అప్పుడు నేను ఆ టేప్ తెచ్చుకొని దీనికి స్టిక్ చేసుకుంటాను. ఇక నేను తన్మయ్యకి లంచ్ బాక్స్ ఇచ్చేసాక ఆఫ్టర్నూన్ షాపింగ్కి బయలుదేరాను. డీమార్ట్కి వెళ్ళాను ఫస్ట్. ఎందుకంటే ఆ టేప్ అనేది నాకు ఇక్కడ చూసినట్టు గుర్తు అనమాట. సరే ఆ టేప్ తెచ్చుకోవడానికి, అలానే కొంచెం సరుకులు కూడా అయిపోయినాయి, అవి తీసుకొచ్చుకోవచ్చు కదా అన్నట్టుగా అయితే డీమార్ట్కి వెళ్ళాను. మామూలుగా దగ్గరలో ఉన్న స్టేషనరీలో కూడా అడిగి చూసాము. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా బ్రౌన్ కలర్ టేపే ఉంది కానీ క్లియర్ టేప్స్ లేవన్నమాట ఎక్కడ కూడా. ఇక ఇక్కడ చూసాను. ఇక్కడ ఏంటంటే కొంచెం సన్నగా ఉంది, అది సరిపోదు, అంతకంటే కొంచెం వెడల్పు ఎక్కువది కావాలన్నమాట. ఇక అది దొరకలేదు. సరే అని ఇక అక్కడ నుంచి ఇంకా కొంచెం టైం ఉందని చెప్పి మేము ఒక స్పీకర్ ఉందన్నమాట బోట్ది. దీనిలో ఏంటంటే మనకి బ్లూటూత్ కనెక్షను, తర్వాత అలెక్సా అన్నీ ఉంటాయి. సాంగ్స్ వినడానికి చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది రిపేర్ వచ్చిందనమాట. ఇది నేను అంతకుముందు అమెజాన్లో పర్చేస్ చేశాను, అది వీడియో కూడా చేశాను. ఇది పాడైంది, అంటే ఛార్జింగ్ పెట్టుకునే పిన్ దగ్గర ఊడిపోయిందనమాట. పిల్లలు అటు ఇటు లాగుతూ ఉంటారు కదా. ఇక దీన్ని అయితే ఎన్టీఆర్ కాంప్లెక్స్కి తీసుకెళ్ళి అక్కడ రిపేర్ చేయించాము. రిపేర్ చేయించిన తర్వాత అక్కడ నుంచి మనకి అక్కడ బిసెంట్ రోడ్డు మోడ్రన్ అనేది చాలా దగ్గర అనమాట ఎన్టీఆర్ కాంప్లెక్స్ నుంచి. ఇక అక్కడ నుంచి మోడ్రన్కి కూడా వెళ్ళి ఇదిగోండి కొన్ని సరుకులు, అలానే డీమార్ట్కి వెళ్ళాను కదా, ఇంకా కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చాను. ఈసారి నాకు పిల్లలకి నేను అసలు స్నాక్స్ కానీ అవి ఏమీ తేవట్లేనండి ఈ మధ్యన, అన్నీ ఇంట్లోనే చేస్తూ ఉన్నా. ఈసారి ఎందుకో నాకు ఈ జెల్లీస్ చాలా నచ్చినాయి అన్నమాట. అంటే ఇవి బై వన్ గెట్ వన్లో ఉన్నాయి, ప్లస్ ఇందులో ఎక్కువ ఫ్లేవర్స్ ఉన్నాయి. తన్మయ్ ఎప్పుడు చూడు స్ట్రాబెర్రీ అను గువావా రెండే తీసుకుంటూ ఉంటుంది. ఇందులో మాత్రం ఈసారి బ్లూబెర్రీస్ అను ఆరెంజెస్ ఉన్నాయన్నమాట. సరే టేస్ట్ చూస్తుంది కదా అన్నట్టుగా తీసుకొచ్చాను. మేము డీమార్ట్ నుంచి వచ్చేసరికి ఇక టైం, తన్మయ్యని స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది. ఇంకా తన్మయ్యని కూడా తీసుకొని వచ్చేసాము ఆన్ ద వేలో. చూసినట్టయితే ఇక్కడ చూసారా, రాగానే బాతుల్ని తీసింది బయటికి. అలానే సంచులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏమేమి తెచ్చానా, స్నాక్స్ ఏమన్నా తీసుకొచ్చానా అన్న ఉద్దేశంతో అయితే వెతుకుతూ ఉంది. తను ఏంటంటే చాక్లెట్స్ ఏవో చెప్పిందనమాట. ఈ మధ్యన స్కూల్స్లో బర్త్డేస్ అవి జరిగినప్పుడు ఏదన్నా చాక్లెట్ ఫ్లేవర్ నచ్చితే అది కావాలి అని అడుగుతూ ఉంటారు కదా. తన్మయ్య కూడా అలా ఏదో చాక్లెట్ అడిగింది, నాకు అక్కడ కనిపించలేదు. సరే అని ఇవైతే తీసుకొని వచ్చాను. సరే ఫ్లేవర్స్ ట్రై చేస్తాను అని చెప్పి ఇంకా వెతుక్కుంటుంది. అంటే ఇంతకుముందు స్నాక్స్ ఎక్కువ తీసుకొచ్చేదాన్ని కదా, అందుకని. అలానే ఇవి చూడండి, తన్మయ్యతో పాటు మా బాతులు కూడా మేమేం తీసుకొచ్చామా అని అవి కూడా వెతుకుతున్నాయి సంచిని బట్టి. ఇట్లా ఉంటుందండి ఇంట్లో. బయట నుంచి రాగానే ఇక పిల్లలతో పాటు వీటిని కూడా వదిలేసరికి ఇవి కూడా పిల్లల్లాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంట్లో. ఇంకా నేనైతే ఇక్కడ కూర్చొని వీడియో తీస్తూ ఉన్నా. ఇక కాసేపు అయితే రిలాక్స్ అయ్యా, ఎందుకంటే డీమార్ట్లో కొంచెం సేపు అటు ఇటు నడిచేసరికి ఇక కాలు పెయిన్ వచ్చేసింది. ఇక రాగానే కాసేపు రెస్ట్ తీసుకుంటా ఉన్నా అనమాట. ఇక ఏ వర్క్ చేయాలని అనిపించలేదు. ఈలోపు ఇవి ఆ సంచులోకి మొహం పెట్టుకొని ఏం తెచ్చానా అని వెతుకుతూ ఉన్నాయి. చూడండి ఎలా వెతుకుతున్నాయో, నాకు భలే ముచ్చటేసింది వీటిని చూస్తూ ఉంటే. ఎందుకంటే ఈ మామూలుగా కుక్కలు ఇలాంటివి మాత్రమే అట్లా చేస్తూ ఉంటాయి కదా, బాతులు చేయడం నేనైతే, అంటే పెంచడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకోండి. వీటిని చూస్తూ ఉంటే అంటే వీటికి కూడా ఉన్న చిన్న హెడ్లో ఎంత బుర్ర ఉంటుందో ఆ బుర్రలో ఎంత తెలివితేటలు అని అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. తన్మయ్య ఏం చేసిందంటే కవర్ సౌండ్ చేస్తూ ఉంది. అక్కడ కవర్ సౌండ్ చేయంగానే అది వెనక్కి వెళ్ళేదల్లా మళ్ళీ తిరిగి ఇటు చూస్తుంది. దేనికంటే అవి మరమరాలు తింటాయి కదండి, మరమరాలు పెడతా ఉంటాం మేము. ఆ కవర్ సౌండ్ అవుతుంది కదా మరమరాలు ఓపెన్ చేసేటప్పుడు, ఆ కవర్ సౌండ్ని గుర్తుపెట్టుకుంటాయి అన్నమాట ఇవి. మనం ఎక్కడన్నా ఏదైనా కవర్ సౌండ్ చేయగానే ఒక్కసారిగా అరుస్తూ ఉంటాయి అన్నమాట పెట్టమని. చూడండి అది వెళ్ళిపోతూ ఉంది.
వెళ్తూ ఉంటే మా తన్మయ్య అట్లా 2 చేతులు పట్టుకొని ఏదో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక వీటితో కాసేపు కాలక్షేపం చేసింది. రోజు స్కూల్ నుంచి రాగానే ఇదే పనండి. స్కూల్ నుంచి రాగానే వాటిని కాసేపు చూసుకుంటుంది. ఎందుకంటే మార్నింగ్ వెళ్తుంది కదా, ఇక ఈ ఈవినింగ్ 5 అవుతుంది ఇంచుమించు వచ్చేసరికి. ఇక 5 o'clock నుంచి ఇక వాటితో కాసేపు టైం స్పెండ్ చేస్తుంది. తర్వాత ఇక వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, పిల్లలకి ఇప్పుడు క్లాసెస్ పెరుగుతూ ఉన్న దగ్గర నుంచి ప్రాజెక్ట్ వర్క్స్ అయితేనే, ఏ ఎగ్జామ్స్ అయితేనే, స్లిప్ టెస్ట్లు అయితేనే ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. వాళ్ళకి కొంచెం ఎట్లయినా స్ట్రెస్గానే అనిపిస్తుందండి, మనం పట్టించుకోవాలి. ఈ మధ్యన నేను కూడా కొంచెం కేర్ తీసుకోవడం తగ్గించేశాను, పెద్దగా అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా ప్రతి పని తనే చూసుకోవాలి కదా, ఇక కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేనైతే బాతులకు అనమాట ఇవి నేను మార్నింగ్ ఎగ్ ఫ్రై చేశానండి, బీరకాయ ఎగ్ ఫ్రై చేశాను. అప్పుడు ఎగ్స్ కొట్టినాక ఈ షెల్స్ ఉంటాయి కదా, ఇవి మేము మా బాతులకు పెడతాము. కాల్షియం అనేది ఉంటుంది అన్నమాట వాటిల్లో, అవి వాటికి కొంచెం బలము అందువల్ల. ఎందుకంటే మేము ఇంట్లో వెజిటేరియన్ అవ్వడం వల్ల వాటిని కూడా వెజిటేరియన్స్ కిందనే పెంచుతున్నాం అనమాట. అవి ఓన్లీ వెజిటబుల్స్ ఇలాంటివే తింటాయి, కానీ ఇంకా వేరే ఇంకేమీ వాటికి సోర్స్ ఉండదు అనమాట. అందువల్ల కొంచెం హెల్త్ అయితే వాటిది ఖరాబ్ అవుతూ ఉంది. ఇక ఇక్కడ తనోజ్కి పాలు కలిపాను కదా, తనోజ్ ఏంటంటే బ్రెడ్ తింటూ ఉంటాడు, వాడికి ఇష్టం అనమాట ఇది. ఇక డీమార్ట్కి వెళ్ళాను కదా, మిల్క్ బ్రెడ్ అయిపోతుందని చెప్పి తీసుకొచ్చాను. ఆల్రెడీ అవి ఓపెన్ చేసి పెట్టుకున్నాడు. ఇక డీమార్ట్కి ఈరోజు తర్వాత మోడ్రన్కి వెళ్ళొచ్చామన్నమాట. బిసెంట్ రోడ్ మోడ్రన్కి, అలానే డీమార్ట్కి. కొన్ని ఐటమ్స్ నేను డీమార్ట్లో కాకుండా మోడ్రన్లోనే తీసుకుంటాను. స్పెసిఫిక్గా బిసెంట్ రోడ్ మోడ్రన్లోనే తీసుకుంటాను. అందుకని అటు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ నాకు అవసరం ఉన్నది తెచ్చుకుంటాను అనమాట. ఇవి వచ్చేసి బొబ్బర్లు. ఈ బొబ్బర్లు అయితే ఇక్కడ మాత్రమే దొరుకుతాయండి మోడ్రన్లోనే. నాకు ఇంకా ఏ సూపర్ మార్కెట్లో కూడా కనిపించలేదు. కొంచెం పెద్దగా కూడా ఉంటాయి, డీమార్ట్లో ఉంటాయి కానీ చిన్న చిన్న గింజలు, అందుకని నేను అక్కడ తేను. ఇది వచ్చేటప్పటికి పప్పు, బొబ్బర్ల పప్పు అనమాట. ఈ చింతపండు స్పెసిఫిక్గా నేను మోడ్రన్ సూపర్ మార్కెట్లోనే తీసుకుంటాను. ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే అది విడివిడిగా ఉంటుంది, క్లీన్గా ఉంటుందండి కొంచెం, అందుకని అక్కడే తీసుకుంటా. తర్వాత ఇడ్లీ రవ్వ వచ్చేటప్పటికి ఈసారి లలిత బ్రాండ్ తీసుకొచ్చాను. నేను కృష్ణ కంపెనీ కానీ లేదంటే బెల్ కానీ తీసుకుంటాను. ఈసారి ఏంటంటే అక్కడ స్టాక్ లేదు బెల్ కానీ అవి, అందువల్ల నేను ఇక లలిత బ్రాండ్ తీసుకున్నాను. అలానే గార్బేజ్ బ్యాగ్స్ కూడా అక్కడికి వెళ్ళాను కదా అంత దూరం అన్నట్టుగా తీసేసుకున్నా. ఇవేంటంటే ఎవ్రీడే ఏ రోజు ఆ రోజు మనం డస్ట్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా అనమాట. ఇదేంటంటే బెల్లం అండి. ఇవి రౌండ్గా ఉన్న ఇవి బాగుంటుంది అనమాట బెల్లము. పిల్లలకి మనము పల్లీలు బెల్లం పెడతా ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ బెల్లం ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, మెయిన్ క్యారమిల్ టేస్ట్ వస్తుంది అనమాట. ఒకసారి ఎవరన్నా విజయవాడలో ఉన్న వాళ్ళు తప్పకుండా బీసెంట్ రోడ్ మోడ్రన్లో, లేదంటే ఇక్కడ మామూలుగా ఎనీ మోడ్రన్లో దొరుకుతుంది అనుకుంటా, రౌండ్గా ఉండే టైప్వి, అది తెచ్చుకోండి. మంచిగా వాటిని మెత్తగా పొడిలాగా, అంటే సుత్తితో కొట్టామంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. తర్వాత మనము ఏదన్నా డబ్బాలో పెట్టుకొని పిల్లలకి పల్లీలు లేదంటే పుట్నాలు లేదంటే కొబ్బరి అలాంటివి ఇచ్చేటప్పుడు కొంచెం బెల్లం కూడా ఇస్తే మంచిగా ఉంటుంది. ఎప్పుడన్నా పిల్లలకి చాక్లెట్ తినాలి అనే క్రేవింగ్స్ ఉన్నప్పుడు కూడా మనం అది ఇస్తే చాలా మంచిది. అంటే ఆర్గానిక్ వాడొచ్చు, నాకు ఎందుకో ఆర్గానిక్ అంత టేస్టీగా అనిపించలేదు, పిల్లలు తినట్లేదు, అందుకని ఇది తీసుకున్నా. ఇవాళ చూస్తూ ఉంటే మీరు నేను ఆర్గానిక్ వాడుతూ ఉంటానని చెప్పాను కదా, ఫ్రీడమ్ ఆయిల్గా అనిపించింది కదా మీకు, దీని గురించి నేను చెప్తాను. అలానే తనోజ్కి షార్ట్స్ డీమార్ట్కి వెళ్ళాను కదా, అక్కడ పిల్లల సైజులు ఒక్కొక్కసారి కొత్తగా స్టాక్ వేస్తారనమాట. వేసినప్పుడే మనకి మంచి కలర్స్ కానీ వాళ్ళ సైజెస్ కానీ దొరుకుతాయి. ఒక్కొక్కసారి మనం ఎంత వెతికినా మనకు అవసరం ఉన్నప్పుడు దొరకవండి. అందుకని మనం వెళ్ళినప్పుడు ఏదన్నా మంచిగా ఉంది, డిజైను సైజు ఉంది పిల్లలకి అని అన్నప్పుడు తీసేసుకోవాలి. లేదు అని అంటే కనుక మనకు అర్జెంట్ అయ్యి అవసరమైనప్పుడు దొరకవు. ఇక్కడ ఏంటంటే ఇక నేను బయట నుంచి వచ్చి టీ తాగి ఇవన్నీ చేసిన తర్వాత చూస్తే ఎందుకో ఇది అప్పటిదాకా బాగానే తిరిగింది చేసిందండి, సడన్గా డల్ అయింది, కళ్ళు మూసుకుంటుంది, అసలు నడవట్లేదు, రెక్కలు కూడా వాల్చేసింది, అసలు కుంటుతూ నడుస్తుంది అనమాట. మొన్న దీంతో పాటు ఇంకొక బాతు ఉంటుంది కదా పేరు, దానికి అట్లనే అయింది. ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేశాను. ఇవాళ దీనికి కూడా అట్లనే అయిందనమాట. అసలు నడవట్లేదు, పిలుస్తుంటే పలకట్లేదు, అరవట్లేదు, ఊగుతూ ఉంది, అడుగు తీసి అడుగు వేయట్లేదు. ఇంకా దీన్ని
దీన్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇదిగోండి ఆ పక్కన ఉన్నదే అనమాట మొన్న మేము హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఈసారి దీన్ని కూడా తీసుకెళ్ళాలి. చూడండి కుంటుతూ నడుస్తూ ఉంది.